ఎందక చూస్తాము రోరెలన్నో రెమ్మలన్న ఇగ ఎగబడతాము రోరెలన్నో రెమ్మలన్న ఎందక చూస్తాము రోరెలన్నో రెమ్మలన్న ఇగ ఎగబడతాము రోరెలన్నో రెమ్మలన్న ఏ మిగిలెను కన్నీళ్ళు మిగిలేరా మనకే మిగిలేరా కష్టాలు మిగిలేరా మిగిలేరా కన్నీళ్ళు మిగిలేరా ఏ మిగిలేరా కన్నీళ్ళు మిగిలేరా మనకే మిగిలేరా కష్టాలు మిగిలేరా ఏ మిగిలేరా ఏ మిగిలేరా కష్టాలు మిగిలేరా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని అలా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఏ మిగిలేరా కన్నీళ్ళు మిగిలేరా ఏ మిగిలేరా కష్టాలు మిగిలేరా ఏ మిగిలేరా కన్నీళ్ళు మిగిలేరా మనకే మిగిలేరా కష్టాలు మిగిలేరా మేం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బతుకులు బలి అవుతున్నా బస్సులు నడిపిస్తున్నాం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బతుకులు బలి అవుతున్నా బస్సులు నడిపిస్తున్నా బస్సు నడిపేటోళ్ళమే బస్సు నడిపేటోళ్ళమే మా భుజాల బాడి మీద టీసీ నిల్చుంది మా భుజాల మా భుజాల బాడి మీద టీసీ నిల్చుంది మా కాళ్ళ టైర్లతోనే టీసీ నడుస్తుంది మా కాళ్ళ టైర్లతోనే టీసీ నడుస్తుంది మా దగ్గర ఇంజన్ లో ఆయిల్ కాలుతుంది మా దగ్గర ఇంజన్ లో మా దగ్గర ఇంజన్ లో ఆయిల్ కాలుతుంది మా చెవట డీజిల్ గా బస్సు ఊపిరవుతుంది మా చెమట డీజిల్ గా బస్సు ఊపిరవుతుంది మా నరాల శక్తితోనే ఆర్టీసీ ఉరుకుతుంది మా నరాల శక్తితోనే ఆర్టీసీ ఉరుకుతుంది ఇంత చేస్తే మా బతుకే అయ్యా ఓ సీఎం గారు ఇంటురా ఇంత చేస్తే మా బతుక్కి మెయింటెనెన్స్ కరువాయే బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బతుకులు బలి అవుతున్నా బస్సులు నడిపిస్తున్నా బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం బస్సు నడిపేటోళ్ళమే బాధలు మోసేటోళ్ళం ఇట్లా ఎంతకాలం అని చూద్దాం మరి ఇది అన్ని వాళ్ళకి తెలియని విషయాలు కావు ప్రతి ఒక్క సమస్య గురించి వాళ్ళకి అవగాహన ఉంది మరి ఎంతకాలం అని ఎదురు చూద్దాం ఇప్పుడు ఇక చూసేది లేదు నిద్ర పోయేటోన్ని తట్టి లేపొచ్చు గిల్లితేనో గిచ్చితేనో లేస్తాడు అవును మొత్తానికి మేల్కతో ఉన్నాను కూడా ఏం రా అనగానే లేస్తాడు కానీ యాక్టింగ్ చేసేటోన్ని ఎట్లా లేపుతాం లేపలేవు లేపుతామా లేపలేవు అందుగురించి ఈ ఎందక చూస్తాము రోరెలన్నో రెమ్మలన్న ఇగ ఎగబడతాము రోరెలన్నో రెమ్మలన్న ఎందక చూస్తాము రోరెలన్నో రెమ్మలన్న ఇగ ఎగబడతాము రోరెలన్నో రెమ్మలన్న ఎందక చూస్తాము ఎందక చూస్తాము రోరెలన్నో రెమ్మలన్న ఎగబడతాము రోరెలన్నో రెమ్మలన్న గల్ 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 గజ్జల మోత మా గజ్జల మోత గజ్జల మోత గల్ 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 గజ్జల మోత మా గజ్జల మోత
బస్సుల హారన్ మోత మా హారన్ మోత ఆర్టీసీ విలీనం పాడుతున్నమే మేం పాడుతున్నమే ప్రభుత్వంలో విలీనం పాడుతున్నమే మేం పాడుతున్నమే పిఆర్సీ కావాలని ఆడుతున్నమే పోరాడుతున్నమే పిఆర్సీ కావాలని ఆడుతున్నమే పోరాడుతున్నమే గల్ 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 మా గజ్జల మోత గజ్జల గజ్జల మోత మా గజ్జల మోత అన్నా ఇంత వేసినా కూడా ఆర్టీసీలో కరెక్ట్ గా పనిచేసేటోళ్ళు ఎవరు అంటే డ్రైవర్ కండక్టర్లతో పాటు మెకానిక్ సూపర్వైజర్లు కూడా ఉన్నారు. వాళ్ళని మర్చిపోదు. మెకానిక్ అన్నలు మంచిగా బస్సు కండిషన్ చేసి ఇస్తేనే డ్రైవర్ అన్న నడుపుతాడు. ఎంత మంది ఎక్కినా పర్ఫెక్ట్ గా డ్రైవర్ అన్న బస్సు నడుపుతాడు. 50 మంది ఎక్కే అట్లా 150 మంది ఎక్కినా కూడా మా అక్కలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు కండక్టర్లు ఒక్క టికెట్ కూడా ఫరక్ రాకుండా టికెట్లు కొడుతున్నారు. రూపాయి జోలే పట్టి తెస్తున్నారు. ఇంత తీసుకొచ్చి ఆడ పోస్తే ఏసీ రూమ్ లా కూర్చున్న వాళ్ళు ఏమంటారు, లాస్ వచ్చింది అంటారు. కూర్చున్నోనికి ఏమో 100 రూపాయలు, ఈడ కష్టపడేటోనికి 10 రూపాయలు. ఇది ఎక్కడి న్యాయమే? కష్టపడేటోనికి కదా, సంపద సృష్టించేటోనికి కదా పైసలు ఇవ్వడాలి. జీతం ఎవరికి ఇవ్వాలి? సంపద సృష్టించేటోనికి ఇవ్వాలి. రూపాయి జోలే పట్టి చేస్తున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు. అన్న ఆఫీస్ లో కూర్చొని ఏమంటా ఉన్నారు, ఇలా స్ట్రైక్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి అంటారు, ఆర్టిస్ట్ కి నష్టం అంటారు. సముద్రంలో దిగిన వాటి కదా షాపకాయ ఈత నేర్పిన తత్వం మాకుంది. గారు కూడా మేము విద్య నేర్పుతాం, గుణం నేర్పుతామని ఇంకొకసారి తెలియజేస్తూ పాట పడదు. అలా ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంది, లాస్ అంటారు. లాస్ ఎందుకు వస్తుంది? కూర్చొని తినేటోళ్ళు ఎక్కువయ్యారు, మళ్ళీ వాళ్ళ జీతమే ఎక్కువ. కష్టపడేటోళ్ళు ఇప్పటి వరకు 10,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. అయినా ఆ 10,000 మంది భారాన్ని కూడా ఉన్న వాళ్ళే భరించుకుంటూ ఆ బాధను మోస్తురు. ఇంకా ఎన్ని లక్షల కిలోమీటర్లు పెరిగినాయి అప్పటికంటే ఇప్పటికి, అయినా లాస్ అంటారు. ఎవరిది వైఫల్యం? ఎవరిది? ఎట్లా వస్తుంది లాసు? ప్రభుత్వాన్ని. అవునా కదా? ఆ విషయం కూడా చెప్తాం. మీడియా సాక్షిగా అధికారులకు కూడా తెలవాలి, మన తెలంగాణ ప్రజలకు కూడా తెలుసుకోవాలి. నష్టాలు ఎట్లా వచ్చారో ఆర్టీసీ తల్లికి, కష్టాలు ఎట్లా వచ్చారో కష్టపడేటోళ్ళకి. నష్టాలు ఎట్లా వచ్చారో ఆర్టీసీ తల్లికి, కష్టాలు ఎట్లా వచ్చారో నష్టాలు ఎట్లా వచ్చారో ఆర్టీసీ తల్లికి, కష్టాలు ఎట్లా వచ్చారో కష్టపడేటోళ్ళకి. ఆర్టీసీ తల్లికి కష్టాలు ఎట్లా వచ్చారో కష్టపడే వాళ్ళకి. గోమాటానికి పోతే మోపడంతా అయ్యింది, ఇంతింత ఒళ్ళంతా వాకింది. ఇంతింత ఒళ్ళంతా వాకింది, ఇంతింత ఒళ్ళంతా వాకింది, ఇంతింత ఒళ్ళంతా వాకింది. రాయితీల రాసపుండు ఆర్టీసీ తల్లికి, రాయి మెరకు వేసినట్టు కష్టపడేటోళ్ళకే. రాయితీల వచ్చారు నష్టాలు ఎట్లా వచ్చారో ఆర్టీసీ తల్లికి, కష్టాలు ఎట్లా వచ్చారో కష్టపడేటోళ్ళకే. నష్టాలు ఎట్లా వచ్చారో కష్టాలు ఎట్లా వచ్చారో కష్టపడే వాళ్ళకి. ఊరికి పెద్ద మనిషిని అలా, ఊరికి పెద్ద మనిషిని పేరంటానికి పిలిస్తే, ఊరికి పెద్ద మనిషిని ఊరికి పెద్ద మనిషిని పేరంటానికి పిలిస్తే, వండిన పప్పంతా తన ఒక్కనికే కావాలనే, వండిన పప్పంతా తన ఒక్కనికే కావాలనే, వండిన పప్పంతా
పెద్దలు ఆర్టీసీ తల్లిని ఆ గద్దె మీది పెద్దలు ఆర్టీసీ తల్లిని పీక్కు తినే గద్దలు మా కష్టపడేటోళ్ళనే